విషయమేంటో చెప్పు. అది వాళ్ళ ఆడపడుచు పెళ్లి విశేషాలు చెప్పడానికి వచ్చినట్టుంది. తన దురదృష్టమమ్మా, పెళ్ళ ఆగిపోయింది. ఎందుకు? ఫంక్షన్ హాల్కి వచ్చేటప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో పెళ్లి కొడుకు చనిపోయాడు. అది ఏ రూట్లో అమ్మా? అది కోకాపేట్ సర్కిల్ దగ్గర డాడీ. అయ్యో పాపం కదే. ఒక్కరు కాదమ్మా, ఇద్దరు. వాళ్ళమ్మ కూడా చనిపోయింది. చిన్న పాపేమో బ్రతికే ఉంది. మా ఆడపడుచు తనని మా ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాతే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఏమైంది డాడీ? ఏంటో కీర్తి, మావయ్య గారు నువ్వు చెప్పిన దానికి కంగు తిన్నట్టున్నారు. పాపం ఇంకా బయటికి రాలేదు. పెద్ద యాక్సిడెంట్ కదా మేడం, అందుకే సార్ తేరుకోలేకపోతున్నారు. నువ్వు చూసినట్టు చెప్తున్నావేంటి? చేసింది ఈయనగారి సుపుత్రుడే కదా. ఆ దేవుడు కొంతమందికి పరీక్షలు పెట్టాలని పెడుతుంటాడనుకుంటానమ్మా. కీర్తి, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానన్నయ్య. ఏంటమ్మా ఏదో పరీక్షలు అంటున్నావేంటి? అది అదేంటంటే ఏం లేదురా, నేను చెప్తాను కదా. కీర్తి ఏదో తన ఇంట్లో సమస్యలు చెప్తుందంతే. మనల్ని కాదని పెళ్లి చేసుకుని పోయిన ఆ ఇంట్లో సమస్యలు కాక ఇంకేం ఉంటాయి? ఇక్కడున్నంతసేపు అయినా సంతోషంగా ఉండమని చెప్పండి. సరే నాన్న, నాకు బయట చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. ఏమే, ఆ పిల్లకి కుజదోషం ఉంది అనేవాళ్ళు కదా. అవును నానమ్మా. దాని ఫలితమే ఇలా ఉంటది. ఇంకా చాలా ఫలితాలు రావాల్సిన్నాయమ్మా. అంటే నేను చెప్తానమ్మా, ఇక మనం పంతానికి పోరాదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఢీలా పడిపోయి ఉంటారో నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను మీ అమ్మ మధ్యాహ్నం మీ ఇంటికొచ్చి పరామర్శించి వస్తాం. డాడీ నిజమా? అవును బేబీ. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ. డాడీ, నేను ఇప్పుడే వెళ్ళి మా అత్తే వాళ్ళకి చెప్తాను. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మా. బాయ్ వదినా. నానమ్మ బాయ్. ఎరా, నీ కూతురుతో చెప్పింది చేస్తున్నావా? అవునమ్మా, పరామర్శించొస్తాను. నువ్వు వాళ్ళింటికి పోవడమేంట్రా? మతిగాని పోయిందా ఏంటి? అమ్మా, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. పోయినసారి కూడా వాళ్ళ కాలనీలో ఒక్క ఓటు కూడా మనకు పర్లేదు. ఈసారి ఓట్లు అడగడానికి వాళ్ళ కాలనీకెళ్తే కూతురు అత్తారింట్లో సమస్యలు వస్తేనే పట్టించుకోలేనుడు, ఇక మనకు సమస్యలొస్తే ఏం పట్టించుకుంటాడని ఒక్క ఓటు కూడా మనకు వేయరమ్మా. అందుకే వెళ్తున్నాను. అది కాదురా. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఈ కోపతాపాలన్నీ పక్కన పెట్టేసి కీర్తి వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని ఓదార్స్తే తప్ప నా కొడుకి సమస్య నుంచి బయటపడేలా లేడు. ఒరేయ్, తిమ్మిరెక్కింది నా కాలికి గాని నీ చేతులకు కాదు. కాస్త గట్టిగా రుద్దు.
ఖుషి, నీ పేపర్ బోట్ బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. అమ్మ చేసింది. ఈ సంసార సాగరాన్ని ఈదాలంటే అంత చిన్న పడవేం సరిపోతుందిలే. అబ్బబ్బబ్బబ్బా! ఒరే ఒరే, గట్టిగా రుద్దమంటే కాలే విరగొట్టేలా ఉన్నావురా నువ్వు. రే, అది కుర్చీ కాలు కాదు, నా కాలురా. కాస్త మెల్లగా మెల్లగా. బే 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 బే. చాలే కాని. అక్క, క్లాసిఫైడ్స్ చూస్తున్నావేంటి? ఇల్లు కొంటుందేమో. జోక్ లేకన్నయ్యా. అవునరా, ఓ ఇంటిదైపోతుందనుకుంది, అవ్వలేదు. కొంటేనైనా సొంతం అయిపోవచ్చు కదా. ఇల్లు కట్టించాలనుకునే కల మావయ్య గారిది. తులసిది ఎలా అవుతుంది? ఏ కాకూడదా? మీరు ఊరుకోండి, ముందు మీ పని చూసుకోండి. అందరూ మిమ్మల్ని చూసేలా చేసుకోకండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను జాను. అదేంటక్క, నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా. మా డాడీ తులసమ్మకు ఆఫీస్లో పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఆ సీట్లో తులసమ్మని నేనే కూర్చోబెట్టాను. వెల్కమ్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి. రామన్న, ఒరేయ్, బే నిన్నే తులసి పిలుస్తుందిరా. బే వెళ్ళు. బే ఆ, ఆ. బే 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 బే. నువ్వు చెప్పేది ఖుషీకి వినపడకూడదని మాకు కూడా అర్థమైంది తులసి. ఏం చెప్పాలనుకుంటున్నావు? రహస్యం ఏం లేదు. నిన్న నేను జాబ్కి రిజైన్ చేశాను. రిజైన్ చేసావా? అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు అలా ఉలికి పడ్డారేంట్రా? తప్పు కాదు నానమ్మ, పాపం చేసింది. పాపం కాదు, నేరం చేసింది. అలా ఎందుకు అనుకుంటున్నారో చెప్తారా? ఖుషీని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిందా? ఉన్న జాబును రిజైన్ చేసి తన బరువును కూడా మా మీద వెయ్యాలని చూస్తుంది. పిల్ల జతవడం వల్ల పాల ఖర్చు నుండి అన్నీ పెరుగుతాయని మొన్నే చెప్పాను కదా. నెల నెల ఇచ్చే వాటాని పెంచమంటే నా వల్ల కాదు. మా ఆయన వల్ల ఏమైనా అవుతుందేమో. ఏందయ్యేది? వాటా కింద ఇచ్చే డబ్బులు ఇవ్వడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. నేను ఫైనాన్స్ కంపెనీ అని నడపట్లేదు. ఫైనాన్స్ కంపెనీలో గుమ్మాస్తాగా పనిచేస్తున్నాను. రేయ్, ఇప్పుడు ఎందుకురా చిన్న విషయానికి గొడవ? గొడవేం చేయట్లేదు నాన్న. నీ కూతురు చేస్తున్న ఉద్యోగానికి నామం పెట్టి ఇప్పుడు పెన్ను పట్టుకుని పేపర్లో ఉద్యోగ ప్రకటనలకు అడ్డగీతలు గీస్తోంది. తులసి, బంగారం లాంటి ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావమ్మా? కాలిస్తే బంగారమైనా కరిగిపోతుంది కదమ్మా. అందరూ ఇంట్లో కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. చే, నువ్వు పడుండట్లే జాబ్ లేకుండా. ఏయ్ నోర్మయ్, మా ఆవిడ జీతం ఇవ్వట్లేదా? రేయ్,
ఏంట్రా ఆడపిల్లల్ని అలా గద్దిస్తారా? గద్దిస్తున్నారా అని అంత సాఫ్ట్గా అడుగుతారేంటి నాన్న? 1వ తారీఖు వస్తే అద్దిస్తారా అని హౌస్ ఓనర్ వస్తాడు. పాల డబ్బులు ఇస్తారా అని పాలవాడు అడుగుతాడు. 5వ తేదీ కేబుల్ బిల్ వాడు సీరియల్స్కి మించిన కష్టాలు మీ ఫ్యామిలీలో ఉండొచ్చు కానీ నాదంతా నాకు కట్టేయండి అంటాడు. కరెంటు బిల్ చెప్పలేదు. కట్టకపోతే ఫ్యూజ్ తీసేస్తారు. ఎయిర్ కూలర్ తప్ప ఏసీ లేని ఇంట్లో ఉండలేం. అసలే ఎండాకాలం. గ్యాస్ బిల్లు, కూరగాయలు, సబ్బు, పేస్టు 4 గీక్కొనేది. అనయ్య టంగ్ క్లీనర్. అదేలే. రేయ్, మీరు మీ నాలుకల అదుపులో పెట్టుకోండి. తులసి ఏ పరిస్థితుల్లో ఉద్యోగం మానేసిందో ముందు అది తెలుసుకోండి. అక్కడికి వెళితే పాపం అన్నీ గుర్తుకొస్తాయేమో. చచ్చిపోయిన వాడితో సరదాగా గడిపిన క్షణాలా? ఆపండి. అక్క, ఎక్కడున్నా, బయటికెళ్ళినా, గుడికెళ్ళినా, ఎక్కడున్నా నాకు ఖుషీనే గుర్తొస్తుంది. పాపని అంత బాగా చూసుకుంటే తను ఎలాంటి కష్టం లేకుండా పెరిగి పెద్ద అవుతుంది అనిపిస్తుంది. నేను మీలాగే డిగ్రీ చదివాను కదా, ఎక్కడో చోట ఉద్యోగం సంపాదించగలను. నాకు చేత కాదన్నట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒరే మూర్ఖుల్లారా, ఆడపిల్ల నేర్పిస్తే అనుభవిస్తారా మీరు? ఇప్పుడేం రాజభోగాలేం అనుభవించట్లేదులే. పెద్దోడా, చిన్నోడా, మళ్ళీ తులసికి ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ఇంటి ఖర్చులకు మీరిచ్చే డబ్బుల్ని కాస్త పెంచండి. గడ్డం పెరిగినంత ఈజీ అనుకున్నావా అమ్మా వాటా పెంచడం? మేమైతే ఇవ్వలేమమ్మా. అక్కర్లేదురా, నా కూతురు మిమ్మల్ని దేహి అని అనుకోవట్లేదుగా. అది కాదు మావయ్య గారు, ముందుగా ఒక మాట చెప్తే మంచిది కదా అని చెప్తున్నారు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు కదా. ఈ కమలాపండు మాటలకి ఏమి తక్కువ లేదురే. ఇప్పుడున్న ఎమోషన్స్ రేపు ఉండవు. ఫ్యూచర్ ఏంటో ఇప్పుడే అనేసుకుంటే మంచిది కదా. అమ్మా, కుటుంబం అన్నాక ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటిని సర్దుకుంటూ పోవాలమ్మా. ఖర్చుల పెరుగుదల, బాధ్యతలు, బరువు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి నాన్న. రేయ్, మీరు చెప్పుకుంటూ పోవడం, మేము చేసుకుంటూ పోవడం సాధారణంగా జరుగుతూనే ఉంది కదరా. నాన్న, ఇన్నాళ్ళంటే ఒక లెక్కలో వెళ్తున్నాం. తులసి ఉద్యోగం పోతే లెక్క మారుతుందిగా. దయచేసి ఇక్కడితో ఆపేయండి. నేను ఇంకో జాబ్లో జాయిన్ అవ్వడానికి నెల కూడా పట్టదు. 2-3 రోజుల్లో నేను ఉద్యోగం సంపాదించగలుగుతాను. ఇది స్పిరిట్ అంటే. మ్యాటర్ ఓవర్ హరీష్. ఇంకేం చూస్తావు? ఈ 2 రోజుల ఖర్చుని మా నాన్న చూసుకుంటాడులే. టైం అయిపోతుంది హరీష్, త్వరగా డ్రాప్ చేద్దాం పద. పద బేబీ. ఒరే, వీళ్ళని ఎందుకు కన్నావురా నువ్వు? కనేటప్పుడు తెలియదు కదమ్మా వాళ్ళు అలా అవుతారని. అంతా తలరాత. చూసావా అక్క, ఎలాంటి వాళ్ళకి మనం తోబుట్టువులమయ్యామో. ఎవరి గురించి ఆలోచించకు జాను, చివరికి నాతో సహా. కాలేజ్ కాంపిటీషన్ మీద ఫోకస్ చేయి. ఉద్యోగ వేట మీద నా పరుగు ఆగదు. పోటీలో నా చెల్లికి ఎదురు ఉండకూడదు. ఆల్ ది బెస్ట్. నీకు కూడా అక్క.
ఏం ఉన్నాడ్రా, ఏం యాక్టివ్ రా వీడు. మామా ఇంత చిన్న వయసులోనే స్టార్ అయిపోయాడు రా వీడు. కానీ విశ్వగాడు ఉన్నాడ్రా, వాడికేమో మొహమాటం, వీడేమో స్పీడు, వాడేమో స్లో. అరే విశ్వాని తక్కువ చేయొద్దు. ఇతను స్పీడ్ అయితే అయ్యుండొచ్చు, కానీ విశ్వగాడికి మంచి క్యారెక్టర్ ఉందిరా. ఆ క్యారెక్టర్తోనే వీడికంటే గొప్పోడవుతాడ్రా. గొప్పోడవడం పక్కన పెట్టు, ముందు వాడిని మొహమాటం వదిలిపెట్టమని చెప్పు. నవ్వండ్రా నవ్వండి. ఏదో ఒకరోజు విశ్వ స్టార్ అవుతాడు, అప్పుడు చెప్తానురా మీ సంగతి. విశ్వగాడు వస్తున్నాడు. ఏంట్రా బుట్ట పట్టుకొని వచ్చావు? మర్చిపోయావేంట్రా, ఆంటీ ఎంత బాగా టిఫిన్ చేస్తుంది. మచ్చా ఓపెన్ చేయరా, ఇందాక మాడిపోయిన దోశ తినలేక చచ్చానురా. ఇలా ఇవ్వు. ఆగండి రే, ఇది టిఫిన్ బాక్స్ కాదురా, ఇందులో జానుకి లవ్ గిఫ్ట్ తెచ్చాను. చిచ్చిచ్చి, ఇప్పుడే చెప్పానురా నీ గురించి గొప్పగా. ఏంట్రా ఇంకా 90s ప్రేమికుల్లా ఆ బుట్ అంట, దాంట్లో గిఫ్ట్ అంట. నా పరువు తీసేసావు కదరా. అది కాదు మావా, ఇందులో జానుపై నాకున్న ప్రేమంతా దాచాన్రా. జానుకి ప్రేమతో విశ్వ అద్దరింది మామ. కార్డక్కడ కొట్టు, జానులో పట్టు. ఆ తర్వాత నీ జీవితంలో పండగే పండగ. ఇవాళ నా లవ్ ఓకే అయితే మీకు గోవాలో పార్టీ ఇస్తాన్రా. ఆల్ ది బెస్ట్ మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. రే మామా, పరుగు పందెల్లో జాను గెలుస్తుందంటావా? రే, ఇప్పటి వరకు ఏ పోటీలోనూ జాను ఓడిపోలేదురా. అరే మామా విజిల్ కొడదామా? రే, రన్నింగ్ స్టార్ట్ అవుని అప్పుడు కొడదాం. రే మామా, జాను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామా? నా ప్రేమ లేఖను అందుకోవడానికి తను పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుందిరా. మరెందుకు లేటు, ప్రపోజ్ చేసేయ్. ఈ బుట్ట తనకిస్తాన్రా, తనే చదువుకుంటుంది. ఆగండి, జాను ఎంకరేజ్ చేయండి రా. జాను, నువ్వు గెలవాలి. రాకెట్లా దూసుకుపోవాలి. నువ్వే గెలవాలి జాను. కమాన్. గర్ల్స్ రెడీనా? రెడీ, 1 2 3. జాను, 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 జాను. జాను, నువ్వు సూపర్ జాను. రాకెట్లా దూసుకొచ్చావు, సూపర్. జాను, ఈరోజు నాకు ప్రత్యేకమైన రోజు. నీకొక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. మాట్లాడకుండా ముందు వాటర్ తీసుకురారా. అరే నేను తీసుకొస్తాను రా. ఆగ్రా, నేను తీసుకొస్తాను. 1 minute.
ఇది థ్యాంక్స్ రా. జాను